ఇంటిలో సిరి సంపదలకు ఆదిదేవత శ్రీ మహాలక్ష్మి, చదువుల తల్లి సరస్వతి. ఆ ఇద్దరు దేవతలు ఒకే ఆలయంలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్న అరుదైన క్షేత్రం కడప జిల్లాలో ఉంది. ఆ ఆలయ ప్రత్యేకత ఏమిటి, ఆధ్యాత్మిక విశేషాలేమిటి తెలుసుకుందాం. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువు నుండి గండికోట వెళ్లే మార్గంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి శ్రీ సరస్వతి ఆలయం విశిష్టతలతో భక్తులను ఆకర్షిస్తోంది. మూలింటి సుబ్బయ్య కుటుంబ సభ్యులు నిర్మించిన ఈ ఆలయంలో బ్రహ్మశ్రీ అసుండి హనుమాన్ శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణంపై మాట్లాడిన మూలింటి సుబ్బయ్య, సైన్స్ వాస్తు సూత్రాల ప్రకారం ఆలయాన్ని నిర్మించామని తెలిపారు. ప్రతిరోజు సూర్యకిరణాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహంపై నేరుగా ప్రసరించేలా ప్రత్యేక నిర్మాణం చేశామని చెప్పారు. సూర్యకాంతి తాకిన వేళ అమ్మవారి విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతుందని తెలిపారు. అలాగే సరస్వతీదేవిపై ప్రతి 9 నెలలకొకసారి సూర్యకిరణాలు పడేలా ప్రత్యేక సాంకేతికత వినియోగించామని వెల్లడించారు. అమ్మవారి విగ్రహాలకు 3D కళ్ల ఏర్పాటు చేయడంతో ఎక్కడి నుంచి చూసినా తమనే చూస్తున్నట్టుగా అనిపిస్తుందన్నారు. గాజు పలకల ప్రత్యేక ఏర్పాటుతో అనేక రూపాల్లో అమ్మవారిని దర్శించుకోవచ్చని చెప్పారు. రాజస్థాన్ నుండి తెప్పించిన 8 అడుగుల ఏకశిల పాలరాతి విగ్రహాలు ఈ ఆలయానికి మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. జిల్లా ప్రజలు అక్షరాభ్యాసాల కోసం బాసర వెళ్లాల్సిన అవసరం లేదని, ఇక్కడి సరస్వతి ఆలయంలోనే విద్యారంభం చేయవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 13న మూలా నక్షత్రంలో యంత్ర విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈ 4 స్తంభాలు కలిపితే ఒక లేడీ మెన్స్ట్రల్ పీరియడ్ ఎంత వస్తుందో అంత వస్తుంది. వెయిట్ సార్, చదువుకుంటారు. లక్ష్మీదేవి మీద పడినట్టు 100% రాదు ఇక్కడ. కానీ కాలం మారుతా చూడు సలి కానీ నా సైన్స్ ప్రకారం చదివితేనే బాగుంటుంది. ప్రసేద ప్రసేద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. వనస్పత్యుర్పవేదికైర్నానా గంధైర్సుసంయుతం ఆగ్నేయత్తర్వదేవానాం ధూపోయం విపర్యత దివ్యవర్ణన ధూపమాన్ కృష్ణాం లోకనాయ సర్వాః ప్రకృతికానపి సమ్మతాః అగ్నిర్నో దేవస్తుతేన ధాతు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే స్వామి నమస్కారమే. లక్ష్మీ రమణ గోవింద హరి ఓం. గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిశ్వేద సాధనం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. భక్త మహాశైలందరికీ విజ్ఞప్తి. కడప జిల్లా జమ్మలమడుగు మండలము గండికోట దారిలో గూడెం చెరువు నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఒంటిమీర దగ్గర నిర్మించినటువంటి నూతన దేవాలయము లక్ష్మీ సరస్వతి దేవాలయము. ఎవరో అందరూ కూడా ప్రయాసపడి అక్షరాభ్యాసానికి బాసరా వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లకుండా అక్షరాభ్యాసాలు చేసుకోవడానికి వీలుగా మన గండికోట కొటాలపల్లి వాస్తవులైనటువంటి డాక్టర్ మూలింటి వెంకట సుబ్బయ్య గారు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం విశేషం ఏమిటంటే ఉదయం 9 గంటల నుండి 9 గంటల 15 నిమిషముల లోపల ప్రతిరోజు కూడా సూర్యకిరణాలు అమ్మవారిని తగలడము, ఆ సూర్యకిరణాలు పడినప్పుడు అమ్మవారి యొక్క కన్ను 3D కన్ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఆ యొక్క దృశ్యాన్ని చిత్రీకరించలేరు. అట్లాగే మనం కొల్హాపురం అమ్మవారి మహాలక్ష్మి అక్కడికి వెళ్లకుండా ఇక్కడే అమ్మవారి లక్ష్మీదేవిని కూడా అందరం కూడా దర్శనం చూసుకోవచ్చు. ప్రజల సౌకర్యార్థము డాక్టర్ మూలింటి వెంకట సుబ్బయ్య గారు ఈ యొక్క దేవస్థానాన్ని నిర్మించారు. నా పేరు అసుండి హనుమాన్ శాస్త్రి. ఈ దేవాలయాన్ని ప్రతిష్ట గావించినటువంటి అర్చకులను, అలాగే ఆలయ ప్రధాన అర్చకులుగా కూడా సేవ చేస్తూ ఉన్నాను. ఎంతో దూరం వెళ్లకుండా ఇక్కడే చాలా ధనంతో కూడినటువంటి ఈ యొక్క దేవాలయాన్ని మూలింటి వెంకట సుబ్బయ్య గారు నిర్మించారు. వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాక ఈ దేవాలయం అంతా కూడా ఒక
ఉత్తరోత్తర కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా పర్యాటక కేంద్రంగా కూడా ఈ దేవాలయంతో కూడా విరాజిల్లుతూ ఉంది. ఈ దేవాలయాన్ని శ్రీమతు విశ్వాంశనామ సంవత్సర మాఘ బహుళ ఏకాదశిలు శుక్రవారము సరస్వతి నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రము మూలా నక్షత్రం రోజున ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించాము. ఈ దేవాలయంలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు. ఎక్కడో బాసరకు వెళ్లకుండా ఇక్కడే చేసుకోవచ్చు. అలాగే అమ్మవారు లక్ష్మీదేవి కొల్హాపురం కూడా వెళ్లకుండా ఇక్కడే అమ్మవారు లక్ష్మీదేవిని కూడా ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు. ఇటువంటి దేవాలయము మన కడప జిల్లాలో ఎక్కడా కూడా లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కావున భక్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించి లక్ష్మీ సరస్వతి గణపతి అందరిని కూడా దర్శించి స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని కావాల్సిందిగా అందరికీ కూడా కోరుచున్నాము. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. గవర్నమెంట్ ఉద్యోగం చేసి హైదరాబాద్లో రిటైర్డ్ అయినాను. హైదరాబాద్లోనే సెటిల్ అయినాను. నేను కుగ్రామమైన గండికోట కొట్టాలపల్లెలో జన్మించినాను. అక్కడ నుంచి అనాథ ఆశ్రయంలో తల్లిదండ్రులు చనిపోతే అనాథ ఆశ్రయంలో పెరిగి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకొని కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి తర్వాత ఉస్మానియాలో ఎండీ చేసి ప్రొఫెసర్గా రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయిన తర్వాత నాకు ఈ ఆలోచన తట్టింది. మా అమ్మ పేరిట నా భార్య పేరిట లక్ష్మీ ఆలయము నిర్మించాలనుకున్నాను. ఈ లక్ష్మీ ఆలయంలో ఒక్క లక్ష్మీదేవిని పెట్టకుండా సరస్వతి లక్ష్మి ఇద్దరిని పెట్టాల్సి వచ్చింది. తెలివి ఉంటేనే ధనం వస్తుంది అనే ఆలోచనతో పెట్టాను. అట్నే ధనం ఎంత ఉన్నా కానీ తెలివి లేనిది వేస్ట్ అని అట్లా ఆలోచనలో వాళ్ళిద్దరూ ఉంటేనే మనము బాగుపడతాము, మన జీవితం సుఖపడుతుంది అనే ఉద్దేశంతో ఈ దేవాలయం నిర్మించబడింది. ఈ దేవాలయంలో అక్షరాభ్యాసము చేసుకుంటే సరస్వతి దేవుని కొలిసి మీరు బాసరా అక్కడ పోని అవసరం లేదు. ఈ జమ్మలమడుగు టౌన్లోనే జమ్మలమడుగు సమీపంలోనే మీరు సరస్వతి దేవిని కొలవచ్చు. సరస్వతి దేవి దగ్గర అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. అట్నే లక్ష్మీదేవిని కొలిసేదానికి బాంబే పోతారు. అక్కడే పెద్ద ఆలయం ఉంది. దానికన్నా పెద్ద ఆలయము, దానికన్నా పెద్ద విగ్రహము, దానికన్నా ఇంకా సైంటిఫిక్ గా ఈ దేవాలయం నేను నిర్మించిన. సో మీరు బాంబే పోయి దర్శనం చేసుకొని అవసరం లేదు. జమ్మలమడుగు టౌన్ కు సమీపంలోనే గుడిమి చెరువు దగ్గర ఉండే ఈ దేవాలయంలోనే మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమంటే కరెక్ట్ గా 9 నుంచి 9:10 నిమిషాల వరకు లక్ష్మీదేవి మీద డైరెక్ట్ సూర్యకిరణాలు పడతాయి. అట్లనే 10 నుంచి 10:30 వరకు పుస్తకం మీద ధనలక్ష్మి చేయి మీద ఆశీర్వాదం పడుతుంది. ఆ టైంలో మీరు పూజ చేసి ఆ టైంలో మీరు దర్శనం చేసుకుంటే మీ జీవితం ధన్యం అవుతుందని నేను ఆ టెక్నాలజీ ఉపయోగించి ఇక్కడ పెట్టినాను. మోడీ గారు సంవత్సరానికి ఒకరోజు ఆర్టిఫిషియల్ లైట్ శ్రీరాముని మీద పడేటట్టు అయోధ్యలో నిర్మించినారు. కానీ మీ జమ్మలమడుగులోనే ఉండే ఈ డాక్టర్ సుబ్బయ్య అల్ప ఉద్యోగి ఈయన తన యొక్క తెలివి ఉపయోగించి ప్రతిరోజు లక్ష్మీదేవి మీద ముఖం మీద పడేటట్టు, ప్రతిరోజు సరస్వతి దేవి మీద పడేటట్టు నేను ఎంతో కష్టపడి ఆ టెక్నాలజీ ఉపయోగించిన. అట్లనే అష్టలక్ష్మి దేవాలయం లోపలికి వచ్చి చూస్తే 8 మంది లక్ష్మిలు కనిపిస్తారు. ఆ తర్వాత అనంత లక్ష్మి అని ఇంకా మీరు ఇన్ఫినిటీ ఎన్నైనా లక్ష్మీదేవులను ఎంచేదానికి సాధ్యం కాకుండా పెట్టించినాను. ఇంకా ఈ లక్ష్మీదేవి 8 అడుగులు ఎత్తుంది. వెంకటేశ్వర స్వామి ఎన్ని అడుగులు ఎత్తున్నాడో అన్ని అడుగులు ఎత్తుంది. పూర్తి పాలరాయితో తయారు చేయబడింది. ఈ లక్ష్మీదేవి నీవు ఏ మూల నుంచి చూసినా కానీ నిన్నే చూస్తూ ఉంటుంది. సో నేను మూల నుంచి చూసినానే లక్ష్మీదేవి ఆశీర్వాదం వస్తుందో లేదో అని భయపడని అవసరం లేదు. మీరు ఏ మూల నుంచి అయినా చూడండి, ఆమె మిమ్మల్ని చూస్తూ మీకు ఆశీర్వాదం ఇస్తుంది. కష్టపడండి, చదవండి, లక్ష్మీదేవిని కొలవండి, డబ్బు తెచ్చుకోండి. అటునే లక్ష్మి ఉన్నవారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ దేవాలయంలో
మా అమ్మ మా భార్య జ్ఞాపకార్థము నిర్మించబడింది. అట్నే మీ జ్ఞాపకార్థము మీరు మీ ఫోటోలు కానీ మీ అడ్వర్టైజ్మెంట్ కానీ పెట్టదలుచుకుంటే ఇక్కడ అరేంజ్మెంట్ చేసినాము. దేవాలయం వారిని సంప్రదించండి, మీ కోరికలు తీర్చుకోండి.